హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. రోజ్ కుకీస్ గులాబీ పువ్వులు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి 3 కేజీలు తీసుకున్నానండి. 3 కిలోస్ మైదా తీసుకున్నాను. అలాగే బనానా, ఎగ్స్, దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తానండి. మీకు చూపిస్తూనే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 3 కిలోల పిండిని కవర్లో నుంచి దానిలో వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బనానాస్ అయితే 6 తీసుకున్నాను నేను. ఎగ్స్ అయితే 12 తీసుకున్నానండి. అంటే కిలోకి 3 ఎగ్స్ అన్నమాట. బనానా ఆప్షన్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. మేము తొందరగా తినేస్తాం కాబట్టి మేము బనానా అయితే ఆప్షన్లో వేసుకున్నాము. మీకు నిల్వ ఉంచుకోవాలంటే బనానా అయితే వేసుకోకండి. అలానే ఎగ్ తినకపోయినా వేసుకోకండి. కానీ ఇవి 2 వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్టీగా వస్తాయి. ఇక్కడైతే 3 కిలోల మైదా పిండికి నాకు 1 కిలో బెల్లం అయితే పట్టింది. బెల్లంలో చేదురు అక్కడక్కడ కొంచెం చెత్త అనేది ఉంటుంది కదా, అది మనకి తీసేయాలంటే బెల్లాన్ని వాటర్లో కరిగించి అలా వడకట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. కలిపినప్పుడు దానిలో ఉన్న చెత్త అంతా వస్తుంది. చూసారు కదా, చూసుకుంటే వేయాలి, కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా కష్టం అండి, ఇది కలపడం అనేది. చూసారు కదా, చాలా సేపు కష్టపడి కలిపితే ఈ విధంగా వచ్చింది. అలా వేళ్ళకి అంటుకోవాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెట్టుకుని ఇవి రోజ్ కుకీస్ చేసుకునే ఇవి ఉంటాయి కదా మేకర్స్, అవి ఫస్ట్ ఆయిల్లో పెట్టాలి. ఆయిల్తో పాటు అవి కూడా కాలాలన్నమాట. బాగా కాలితేనే ఆ పిండి అనేది వాటికి అంటుకుంటుంది. గులాబీ పూలు గుత్తులు అంటారండి వీటిని. చూసారు కదా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవడమే ఎంత బాగా వస్తాయో గులాబీ పూలు రోజ్ కుకీస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలానే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.